రుణమాఫీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో వారు అమలు చేస్తామన్న హామీలు వైట్ పేపర్పై విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో లేదన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని మంత్రి కొండా సురేఖ చెప్పారు. 100% కాలేదు అంటే వాళ్ళు తెలివి ఉండి మాట్లాడుతారా, తెలివి లేకుండా మాట్లాడుతారా నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం మాట్లాడటం లేదని ఖచ్చితంగా త్వరలో బై ఎలక్షన్స్ వస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని కోట్ల రూపాయలు దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తానే మీరు పడిపోయారు కదా, మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి